ఫస్ట్ క్లారిటీ దేని మీద మీరు ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ JR జ్యుడిషియల్ రివ్యూ ఇచ్చిన తర్వాత యూజువల్గా ఏమవుతుందంటే దో జ్యుడిషియల్ రివ్యూస్ విల్ బి బైండింగ్ బై నేచర్ చేయాల్సి వస్తుంది. సో మీరు జ్యుడిషియల్ రివ్యూని 356కి వాడుకున్నట్టు ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ ప్రావిజన్స్కి వాడుకుంటున్నట్టు సేమ్ 200కి ఎందుకు వాడలేరు? మేము ఎందుకు వాడలేము? అది 200 ఆర్టికల్ 200 వేర్ గవర్నర్ డెసిషన్స్ ఆన్ ఎసెంటా విత్డ్రానా లేదంటే రిటర్నా, ఇది ఈ AWR మీద వై కాంట్ వి టేక్ అ జ్యుడిషియల్ రివ్యూ కన్సర్న్? ఆర్టికల్ 200ని ఎందుకు విధించలేము అనేది క్వశ్చన్. క్లారిటీ కావాలి దీని మీద. వై కాంట్ కోర్ట్ టేక్ an action of an unconstitutional mechanism which the governors are doing, especially with assent of bills, when it is unconstitutional, just like 356 where emergency powers can be declared? Why can't we do the same review on article 200 which talks about దేని గురించి? గవర్నర్ పవర్స్ ఆన్ AWR. వీటి మీద ఎందుకు డెసిషన్ తీసుకోలేము? దీని మీద ప్రాబ్లం ఏంటంటే ఆర్టికల్ 200లో క్లారిటీ ఈజ్ మిస్సింగ్. ఆర్టికల్ 200లో కాన్స్టిట్యూషన్లో క్లారిటీ లేదు. ఎక్కడ క్లియర్గా వర్డ్స్ వైజ్ స్టేట్మెంట్ వైజ్ ఎక్కడ మెన్షన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అన్నమాట. అది బేసికల్గా చూసుకుంటుంది అని ఓవరాల్గా ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్.